బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, నేను మీ శివాలాలం. సో బిగ్ బాస్ ప్రోమో నెక్స్ట్ ప్రోమో కూడా వచ్చేసింది. సో మనం ఈ ప్రోమో గురించి మాట్లాడేసుకుంటూ, ఈ ప్రోమో కూడా ఎందుకంటే ఈ గేమ్ మొత్తానికి చేంజ్ చేసే విధంగా అయితే ఈ ప్రోమో కనిపిస్తుంది. సో ఈ ప్రోమో గురించి మాట్లాడేసుకుంటూ నెక్స్ట్ ఈరోజు జరిగిన కొన్ని సిచ్యువేషన్ గురించి మనకి కొద్దిగా బాగున్నాయి, మంచి పాయింట్స్ అనిపించినవి, అంటే వాళ్ళు మాట్లాడుకున్న కొన్ని మంచి వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి కదా, దాని గురించి కూడా మాట్లాడేసుకుందాం. సో వీడియో అయితే చివరిదాకా చూడండి. సో ప్రోమో వచ్చేస్తే ఫస్ట్ బేబక్క ఆమె కిచెన్ చూసుకుంటూ ఉంటుంది. సో ఆమె బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది కిచెన్లో. ప్రోమోలో వచ్చేస్తే సౌమ్య సంథింగ్ ఏదో అంటుంది, మా ఆకలంటే మీకు రెస్పాన్సిబిలిటీగా ఉంది కదా అనేసి అంటే ఆమె ఫీల్ అవుతుంది బేబక్క. సో ఓకే, వాళ్ళు ముందు ఏదో కన్వర్జేషన్ జరిగి ఉంటుంది మేబీ. సో దాని గురించి మాట్లాడుంటారు. తర్వాత అది వచ్చేసి అది మేబీ ఆమె హర్ట్ అయినట్టు అనిపించింది నాకు అందులో. సో అది డ్యూరింగ్ అది అవుతున్నప్పుడే బిగ్ బాస్ పిలుస్తాడు. థర్డ్ చీఫ్ను ఎంచుకోవడం కోసం ఒక టాస్క్ అయితే పెడతారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఈ థర్డ్ చీఫ్ అనే వాళ్ళు, చీఫ్స్ అందరూ కూడా ఒక 3 bedrooms, మొత్తం 3 bedrooms చీఫ్స్ అందరూ ఒక రూమ్లో ఉంటారు. జనరల్ కంటెంట్ మైండ్ గేమ్ ఆడుతున్న వాళ్ళు ఒక బెడ్రూమ్లో ఉంటారు, రిమైనింగ్ వాళ్ళు ఒక బెడ్రూమ్లో ఉంటారు. అట్లా డిజైన్ చేస్తారు వాళ్ళు. సో చీఫ్ అనే వాళ్ళు మీరు ఇంపార్టెంట్ కాబట్టి థర్డ్ చీఫ్ ఎంచుకోవడం కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టింది. టాస్క్ పెట్టడం కోసం ఎవరెవరిని సెలెక్ట్ చేసింది? శేఖర్ భాష ఒకరిని, బేబక్క, యష్మి, నవీల్, వీళ్ళు నలుగురిని సెలెక్ట్ చేసింది. సో వాళ్ళు నలుగురు ఉంటారు. రిమైనింగ్ వాళ్ళు వచ్చి ఓటింగ్ అని ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక బోర్డు ఉంటుంది. బోర్డు మీద ఒక ఐరన్ పడుతుంది, మీరు ప్రోమోలో చూసే ఉంటారు. అది పడి అది బ్రేక్ అవుతుంది, రీజన్ చెప్తారు. ఇట్లా ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, వీళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్తారు కదా, వాళ్ళ ఒపీనియన్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. వీళ్ళు అంటే ఆ పాయింట్లో నచ్చట్లేదా, ఈ పాయింట్లో నచ్చట్లేదా, వాళ్ళకి కరెక్ట్ అనేది వీళ్ళకి రాంగ్ అనిపించవచ్చు, వీళ్ళు కరెక్ట్ అనుకుంటుంది, వాళ్ళు రాంగ్ అనిపించవచ్చు. సో అది అట్లా పోర్ట్రేట్ అయ్యి ఇది ఎక్కడి దాకా వెళ్తుంది మీ అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఎట్లాంటివే చివరి దాకా వెళ్ళేటప్పటికి అది జరిగి శాట్ అంత అవుతున్నాయి. సో అదైతే క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది థర్డ్ రౌండ్ చీఫ్ ఎంచుకోవడం కోసం జరిగే ప్రోమో. సో ఇందులో విన్ అయిన వాళ్ళు అయితే మేబీ నిఖిల్, నవీన్, నిఖిల్ వీళ్ళు విన్ అయ్యారు. సో ప్రోమో అయిపోయింది. ఇప్పుడు ఈరోజు జరిగిన కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి అయితే మనం మాట్లాడేసుకుందాం. కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఏం జరిగిందో చెప్పుకోవడం కన్నా అట్లా మార్నింగ్ బిగ్ బాస్ యాజ్ యూజువల్గా స్టార్ట్ అవుతుంది, సౌండ్తో స్టార్ట్ అవుతుంది. లేచారు, మంచిగా డ్యాన్సులు వేశారు. శేఖర్ భాష మంచి డ్యాన్సులు వేశారు. ఆమె విష్ణుప్రియ చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నయనిక, వీళ్ళందరూ చాలా బాగానే డ్యాన్సులు వేశారు. ఓకే, వాళ్ళ డాన్సర్స్ కాబట్టి మేబీ డ్యాన్స్ బాగానే చేశారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు డిస్కషన్ అప్పుడప్పుడే మొదలైపోయింది. శేఖర్ భాష వచ్చి ఈరోజు అంటే మనం రెగ్యులర్గా చూసేదానికన్నా శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్లో కొత్తగా అనిపించింది నాకు. ఎందుకో పిచ్చి కామెడీలు వేస్తున్నాడు, పిచ్చి జోక్స్ వేస్తున్నాడు. అది ఎందుకు నాకు అర్థం కాలేదు. ఎందుకు రేడియో మిర్చిలో పనిచేసిన అదంతా ఇక్కడ వాడేస్తున్నాడేమో నాకు అర్థం కాలేదు, కానీ కామెడీగా అనిపించింది చాలా. అది కొన్ని టైంలో అయితే ఈ డైలాగ్ నాకు బేబక్క కానీ అభినవ్ కానీ వాళ్ళైతే వదిలేసే అన్న, నాకు ఈ టార్చర్ వద్దన్న అన్నట్టుగా దండం పెడేసారు. నాకు ఈ ఆ పంచులు వెళ్ళాక ఎట్లా ఉంటున్నాయంటే, కర్రీ చేస్తా అంటే కర్రీ చేస్తా, అది నెక్స్ట్ మ్యాంగో అంటే మ్యాంగో ట్రీస్ అంటే మ్యాన్ బయటికి వెళ్ళి వేస్తే అది ట్రీస్ అయినా మ్యాంగో అంట. ఏ పిచ్చిగా ఉన్నాయి అది అసలు. అంటే మన ఇన్స్టా కిడ్స్ చేస్తూ ఉంటారు కదా, ఏమంటారు వాళ్ళు, ఇన్స్టా నిబ్బి చేస్తారు కదా, అట్లా అనిపించినాయి ఆ పంచులన్నీ. ఓకే, శేఖర్ భాష వస్తే ఈరోజు అట్లా అయిపోయింది. ఇంకొకటి ఆరెంజ్ గొడవ అయింది ఫస్ట్ మార్నింగ్ కిచెన్లో. అదైతే స్టీమ్లో లేదు, కానీ అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది ఉంటుందేమో అనుకున్నా, బట్ అదైతే లేదు. అంటే ఆరెంజ్తో మీరు గొడవ ఇలా క్యాచ్లు ఆడుకుంటూ ఉంటుంటే ఆమె సోనియా అంటది, క్యాచ్లు ఎట్లా ఆడతారు, అది కింద పడితే అది ఎట్లా తింటారు, ఫుడ్ని అలా యూజ్ చేస్తారు. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే. ఎందుకంటే ఆ ఫుడ్ కింద పడుతూ ఉంటుంది, వాళ్ళు తీస్తూ ఉంటారు, వీళ్ళు తీస్తూ ఉంటారు, వాళ్ళు టచ్ చేస్తూ ఉంటారు. తినడం అంటే చాలా నచ్చదు. సో ఆమె పాయింట్ ఆఫ్ అది కరెక్టే. శేఖర్ బాస్ ఏం చేశాడు, ఊరికే క్యాజువల్గా మార్నింగ్ ఉన్నాం కదా, ఏదో ఒకటి ఉంది కదా అని ఆ ఫ్రూట్ తీసుకుని ఆడుతూ ఉంటాడు. సో ఆమె అట్లా అనడంతో కొద్దిగా అగ్రెసివ్గా ఫీల్ అయ్యి ఒలుచుకుని అతనే తినేసాడు. సో అది తర్వాత నాకు ఎందుకో ఈ బిగ్ బాస్లో స్టార్టింగ్ నుంచి పర్టికులర్గా చెప్పడానికి లేదు, కానీ కన్నడ బ్యాచ్ వర్సెస్ మన తెలుగు బ్యాచ్ అయిపోయేలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నిఖిల్ కానీ, ఆ యష్మి కానీ,
వాళ్ళు ఇంకా వాళ్ళందరూ ఒక గ్రూప్గా కన్వర్ట్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. వాళ్ళ డిస్కషన్స్ కానీ అంటే వాళ్ళు కన్వర్జేషన్స్ అట్లా ఉన్నాయి టాస్క్లో కానీ. మీరు టాస్క్లో చూసుంటారు ప్రోమోలో కూడా. నేను హ్యాండిల్ చేస్తా, నీకు ఎందుకు అన్నట్టుగా, నేను హ్యాండిల్ చేస్తా, నువ్వు కామ్గా ఉండు, కొద్దిగా ముద్దు పేర్లతో పిలుచుకోవడం, రామ సీత అంటూ కూడా ముద్దు పేర్లతో పిలుచుకోవడం కూడా స్టార్ట్ చేసేసారు అప్పుడే. సో ఇది గనక ఇట్లాగే కొద్ది కంటిన్యూ అవుతే మేబీ వెళ్ళే కొద్ది కూడా అట్లా అయిపోద్ది, కంప్లీట్గా అయిపోద్ది. కన్నడ వర్సెస్ తెలుగు ఆడియన్స్, తెలుగు కంటెస్టెంట్లని అయిపోయేలా అయితే నాకు అనిపిస్తుంది. ఇంకొకటి, ఈ బ్యాచ్ అన్నిట్లో కూడా నిఖిల్ కొద్దిగా డామినేటింగ్ క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే స్కిల్స్ ఉన్నాయి, లీడర్షిప్ స్కిల్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. మార్నింగ్ నుంచి సంతూర్ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అట్లా హ్యాండిల్ చేయడం వీళ్ళకి బేసిక్గా ఎవరికైనా మనకు కూడా నచ్చదు. ఎవరైనా మనల్ని హ్యాండిల్ చేస్తున్నారంటే మనకు కూడా నచ్చదు. మనం ఎంత సైలెంట్గా ఉన్నా సరే ఇంకొకటి వచ్చి నువ్వు ఎట్లా చేయాలంటే మనకు నచ్చదు. సో అట్లా కూడా నిఖిల్కి ఆ స్కిల్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే అవి నెగిటివ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కొద్దిగా తొందరగా అందరికీ ఎనిమి అయ్యే అవకాశం ఉంది. ఏదన్నా సంథింగ్ ఏదైనా గ్రూప్ మీటింగ్ మాట్లాడుతుంటే మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి, నాగమణికంట మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి, ఆ కుర్రోడు కొద్దిగా నాకు ఎందుకు అర్థం కావట్లేదు, మేబీ తొందరగా పెళ్లి మాట్లాడుకుందాం మళ్ళీ. ఆ కుర్రోడు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి, వాళ్ళందరూ ఉన్నప్పుడే డిస్కస్ చేసుకోవాలి, అట్లా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చట్లేదు ఒకళ్ళు మమ్మల్ని అనడం ఏంటి, ఒకళ్ళు మమ్మల్ని కోఆర్డినేట్ చేయడం ఏంటి అన్నాడు. ఎందుకంటే బిగ్ బాస్లో కెప్టెన్ లేడు, చీఫ్స్ ఉన్నారు, చీఫ్స్ కూడా పెద్ద ఇంకా అవుతుంది, డిసైడ్ అవుతూ ఉంది. సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉండడం వల్ల నిఖిల్కి కొద్దిగా మైనస్ అయ్యేలా ఉంది. బట్ అది యాక్చువల్గా మంచిది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం అనేది మంచిది. బట్ తెలుసుగా బిగ్ బాస్లో. సో ఆ కన్వర్జేషన్లో విష్ణుప్రియ కూడా ఒక మాట ఉంది, జనరల్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు మన సిస్టరో మన అమ్మో అన్నప్పుడే ఒక్కొక్కసారి మన మధ్య పడదు, అట్లాంటిది డిఫరెంట్ మైండ్ సెట్తో ఉన్న పీపుల్ మన ఒక హౌస్లో ఉన్నప్పుడు యాజ్ యూజువల్గా ఒక్కొక్కరికి పడగదు, మనం అలా అడ్జస్ట్ అయిపోవాలి. విష్ణుప్రియ కూడా చాలా అంటే ఆమె మైండ్ సెట్ బాగుంది, తొందరగా ఇన్వాల్వ్ అవ్వకుండా అందరూ కూడా నేను హైలైట్ అవ్వాలి అన్న విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను హైలైట్ అవ్వాలని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. బట్ విష్ణుప్రియ మాత్రం సైలెంట్గా ఉండి ఓకే కానిద్దాం అన్నట్టుగానే ఉంటుంది. బట్ అవసరమైనప్పుడు మాత్రం ఒక పాయింట్ రేజ్ చేస్తుంది, అది అవసరం ఉన్నప్పుడు మాత్రమే, అవసరం లేకుండా. ఇప్పుడు ఈమె ఉంది, మన నాగమణికంట ఉన్నాడు, అనవసరంగా కూడా మధ్యలోకి వచ్చి గెలుక్కుంటూ ఉన్నాడు, అదొకటి ఉంది. నెక్స్ట్ ఈమె నయనిక ఉంది, ఆమె కూడా మధ్యలో వచ్చి, నయనిక అయితే మరి ఏదో అమెరికా నుంచి వచ్చినట్టుగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చింది ఆమెకి. సో ఇది మన తెలుగు షో, తెలుగుని కూడా కొద్దిగా ఓకే ఇంగ్లీష్ ఫైన్, బట్ మరీ ఎక్కువ ఉండకూడదు. ఓకే అట్లా మాట్లాడవచ్చు, కానీ కన్నడ నుంచి వచ్చిన వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నప్పుడు మనకేమి మాట్లాడుకుంటే కొద్దిగా బెటర్, మన ఆడియన్స్ కూడా కొద్దిగా దగ్గర అవుతాం అట్లా చేసుకుంటే. వీళ్ళు క్యాజువల్ డిస్కషన్స్ మొదలు పెట్టేశారు. ఎవరు ఓం ఇంకా అభినవ్ వాళ్ళు డిస్కషన్ చెప్పుకుంటున్నారు. నేను హాలీవుడ్కి వెళ్ళాలనుకుంటున్నాను, అంటే ఫైనల్గా అయితే హాలీవుడ్లో వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే అతను ఎలానో మన దగ్గర హీరో తీసాడు, మంచి స్కిల్స్ ఉన్నాయి, అతను కొద్దిగా కాన్సెప్టెడ్ వేజ్ సినిమాలు కూడా చేశాడు. సో అది కూడా కాన్సెప్టెడ్ కూడా చాలా బాగా నచ్చినాయి. మీరు చూస్తున్నారో లేదో తెలీదు, ఒకసారి చూడండి కావాలంటే. ఆ సినిమాలు చూస్తే ఓకే ఆ స్కోప్ ఉంది, అతనిలో ఆ స్కిల్ ఉంది, కాబట్టి మేబీ హాలీవుడ్కి వెళ్ళి సెటిల్ అతను అనుకున్నట్టుగా జరగవచ్చు, ఎందుకంటే మంచి స్కోప్ ఉన్న అతను కాబట్టి. అతను నెక్స్ట్ నాగమణికంట వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాడు. 26 years పెళ్ళి అయిపోయిందంట, 20 తర్వాత వెంటనే పాప పుట్టి 2 years ఉందంట, 2 years అవుతుందంట. ఇప్పుడు వాళ్ళు యుఎస్లో ఉంటున్నారు, వాళ్ళ అత్తల దగ్గర పెరుగుతున్నారంట. బట్ నాగమణికంట 1 year బ్యాకే యుఎస్ నుంచి వచ్చేసి ఏం చేయాలో తెలియక ఇట్లా జాబ్స్ అవి వెబ్ సీరియల్స్ అట్లా చేస్తున్నాడట. కానీ నాకు ఎందుకు డౌట్ వస్తుంది, నాగమణికంటే ఆల్రెడీ జాబ్ వచ్చిందని చెప్పేసి అన్నాడు, బట్ మళ్ళీ ఇప్పుడు జాబ్ వేయలేక సీరియల్స్ అని ఏదో ట్రై చేస్తా అన్నాడు. ఓకే అతను మనకు పూర్తిగా తెలియదు కాబట్టి మనం ఎక్కువగా ఏం మాట్లాడకూడదు. సో ఇది ప్రేరణ కూడా ఆమె కూడా కొద్దిగా బాగానే ఇన్వాల్వ్ అవుతుంది టాస్క్లో కానీ మాట్లాడడంలో కూడా. వాయిస్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయింది, ఇక్కడ అనుకున్న విధంగా మనం స్టార్టింగ్ అనుకున్న విధంగా ఎవరు ఉండట్లేదు. వాయిస్ ఒకరు ఎక్కువ ఇస్తారనుకుంటే వాళ్ళకి ఎక్కువగా ఇంకొకరు ఇస్తున్నారు. ఉన్న కంటెస్టెంట్లో ఉమెన్స్ వరకు అయితే చూసుకుంటే బేబక్క గట్టిగా వాయిస్ ఇస్తుంది అనుకున్నాం, బట్ బేబక్క కొద్దిగా తగ్గుతూ ఉంది, స్లోగా వెళ్తుంది. తను విష్ణుప్రియ కూడా స్లోగానే వెళ్తుంది. కానీ ఇక్కడ వాయిస్ ఎక్కువ ఇస్తుంది ఎవరు అంటే సోనిక, నెక్స్ట్ యష్మి,
నెక్స్ట్ నైనిక, వీళ్ళు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. మాట్లాడడం వరకే అనిపించింది నాకైతే. చూడాలి వాళ్ళు మంచి స్ట్రాంగ్ అవుతారో లేదో. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఒక మైండ్ సెట్తో వచ్చేసారు. నేను ఫ్రేమ్లో కనబడాలి, ఐ మీన్ స్ట్రీమింగ్లో ఎక్కువసేపు ఉండాలి అంటే ఎక్కువ మాట్లాడితేనే వర్క్ పని అవుతుంది. సో వాళ్ళు ఆ ఉద్దేశంతో ఉన్నారని నాకు అనిపించింది. నైనిక కూడా ఆమె కొద్దిగా మంచిగా మాట్లాడుతూ తెలుగులో మాట్లాడుతూ మంచి మంచి వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడితే బాగున్నట్టు అనిపించింది. సో ఫైనల్గా అయితే ఇట్లానే మాట్లాడుకున్నారు. పెద్దగా గొడవలు డిస్కషన్స్ అయితే పెద్దగా ఏం లేవు, చిన్న చిన్నవే మొదలైనవి. నాకు ఈ షో అన్నిటిలో కూడా కొద్దిగా బెస్ట్ అనిపించింది నిఖిల్ అతని మైండ్ సెట్. నిఖిల్ కూడా ఇంకొకటి అన్నాడు, నేను ఒక 2 ఆశ్రమాలు కట్టాలనుకుంటున్నాను. ఒకటి వృద్ధాశ్రమం, ఒక పిల్లలకి ఆశ్రమం. పిల్లలు తల్లిదండ్రులు పేరెంట్స్ మిస్ అవుతున్న వాళ్ళు వీళ్ళు అడాప్ట్ చేసుకునే విధంగా, వీళ్ళు పిల్లలు మిస్ అవుతున్న వాళ్ళు వీళ్ళు అడాప్ట్ చేసుకునే విధంగా 2 ఆశ్రమాలు కడదాం అని అన్నాడు. యాక్చువల్లీ మంచి గుడ్ ఐడియా యాక్చువల్లీ. ఇది చాలా బాగా అనిపించింది అది కూడా. సో ఈ మొత్తం షోలో ఈరోజు జరిగిన దాంట్లో చూసుకుంటే ఇది కొద్దిగా హైలైట్స్ అని కాదు కానీ కొద్దిగా మాట్లాడుకునే విధంగా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి కానీ ఇంకా అంత ఓకే, మనం కూడా పూర్తిగా చూడలేముగా. నా టైంకున్న టైంలో నేను చూసి ఇవి చెప్తున్నా. సో ఇది ఈరోజు షోలో. రిమైనింగ్ మనం మళ్ళీ మాట్లాడేసుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే.